హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చేస్తారుగా. మాధురి గారు, మీరు కొంచెం చూసుకొని మాట్లాడండి. అసలు ఏమైందంటే నిన్న నైట్ మాధురి గారు లైట్స్ ఆఫ్ అయ్యాక గుసగుసలు ఆడుతున్నారు కదా, దాని వల్ల మా నిద్ర డిస్టర్బ్ అవుతుంది అని మొదలు పెట్టారు. ఆవిడ గురించి చెప్తున్నారు. కానీ మధ్యలో రీతు గారు వచ్చి చాలా పెద్ద గొడవగా మార్చారు అని నాకు అనిపించింది. రీతు గారు, అక్కడ మీరు ఒక్కరే లేరు కదా, అందరూ ఉన్నారు. మాధురి గారు, మీరు ఒక్కరికి చెప్పి ఉంటే అరవడంలో తప్పలేదు. కానీ అందరికీ చెప్పినప్పుడు మీరు ఎందుకండి ఫీల్ అవ్వడం? మాధురి గారు కూడా చెప్పే మాటలు కొంచెం నిదానంగా చెప్పి ఉండాల్సింది. సాయి ఒక మాట అన్నారు, అదైతే నాకు కరెక్ట్ అనిపించింది. ఆవిడ ఒక ఫైర్ బ్రాండ్. తను ఏం చెప్పినా స్ట్రైట్ గా చెప్పే మనిషి. దాన్ని తప్పు అని నేను అనుకోవడం లేదు. కానీ మన నోటి మాట వల్ల ఎంతమంది డిస్టర్బ్ అవుతారో చూసుకోవాలి కదా. మీరు నిద్రపోతున్నప్పుడు మీకెలా ఉందో మీరు అన్న మాటలకి అవతల వాళ్ళు కూడా ఫీల్ అవుతారని అర్థం చేసుకోండి. అంతేకాని హౌస్ మేట్స్ మీద అరవకండి. బిగ్ బాస్ హౌస్ అందరిది అని మర్చిపోకండి. లో దివ్య గారు ఒక మాట అన్నారు, అది నాకు అస్సలు నచ్చలేదండి. రాము గారు ఒక మాట అన్నారు, మాధురి గారు చెప్పేది మన గురించే కదా, ఎవరి నిద్ర డిస్టర్బ్ అవ్వకూడదు అనే చెప్పారు అని. అంటే దివ్య గారు మధ్యలో వచ్చి, రాము నువ్వు మంచివాడివి అనిపించుకోవడానికి ఇలా చెప్తున్నావా అని అంటారు. అది నాకు అస్సలు నచ్చలేదు. మంచి ఏంటి అసలు, ఆయన కూడా హౌస్ మేట్, అక్కడ గ్రూప్ లో మాట్లాడవచ్చు. అలాంటప్పుడు ఆయన అనడం నచ్చలేదు. ఇచ్చేయండి సార్, అన్ని వైల్డ్ కార్డ్స్ కి ఇచ్చేయండి. ఎందుకు అలా అంటున్నా అంటే, వైల్డ్ కార్డ్స్ కి అన్ని పవర్స్ ఇస్తూ నామినేషన్ లో కూడా లేకుండా చేశారు. ఎందుకు బిగ్ బాస్ అంత చేస్తున్నారు వైల్డ్ కార్డ్స్ కి? ఇంకా ఎన్ని మంచి ఆఫర్స్ ఇస్తారో చూడాలి. మరి రేపు నాకు సార్ వచ్చి వాళ్ళని ఏమి అనకపోతే ఇంకా మనం ఫిక్స్ అయిపోవచ్చు హౌస్ మొత్తం వైల్డ్ కార్డ్స్ కోసమే అని. సుమన్ శెట్టి గారు, మీరు సూపర్. అసలు నిన్న టాస్క్ చాలా బాగా ఆడారు. ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నా. అసలు ఒక్క ఛాన్స్ వస్తే చాలు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టేస్తున్నారు. అసలు లాస్ట్ వరకు ఎక్కడ తగ్గకుండా ఆడారు. అన్నిటికీ మించి లాస్ట్ రౌండ్ లో వాళ్ళందరూ ఒకవైపు, ఒక్కరే ఒకవైపు ఉన్నా సరే బజర్ మోగే వరకు ఫుల్ ఆన్ ఫైర్ గా ఇచ్చి పడేసరిగా వైల్డ్ కార్డ్స్ అందరూ షాక్ అయ్యారు మీ గేమ్ చూసి. బిగ్ బాస్ కూడా మీ గేమ్ చూసి ఇద్దరు కెప్టెన్లు చెప్పారు, గేమ్ చూస్తున్నప్పుడు అనుకుంటున్నా మీరు 6th కంటెండర్ అవ్వాలని. మీరు అలాగే అనుకుని ఉంటే కామెంట్ చేయండి. కెప్టెన్సీ కంటెండర్ లో బిగ్ బాస్ నిఖిల్ కి అన్యాయం చేశారు అనిపించింది. ఎందుకంటున్నా అంటే, సూపర్ పవర్ ఇచ్చారు హౌస్ లోకి వచ్చినప్పుడు. ఏంటంటే డైరెక్ట్ గా కెప్టెన్సీ కంటెండర్ అవ్వచ్చు అని అందరినీ. కానీ బిగ్ బాస్ వైల్డ్ కార్డ్స్ అందరినీ కెప్టెన్సీ కంటెండర్ గా చేశారు. కానీ నిఖిల్ కి పవర్ ఉంది, అది కూడా వాడేశారు. వాళ్ళందరినీ చేసినప్పుడు నిఖిల్ ని కూడా వాళ్ళతో పాటు చేసి నెక్స్ట్ వీక్ పవర్ యూజ్ చేసి ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది. సాయి అండ్ ఎమాన్యుయల్ గారు మాట్లాడుకుంటున్నారు దివ్యల మాధురి గారి గురించి. ఆవిడ యూనిటీగా లేదు, ఉండాలి అనుకుంటారు. కానీ ఆవిడ రావడమే ఫైర్ లాగా వచ్చింది. గేమ్ చూసి వచ్చారు కదా, ఫైర్ బ్రాండ్ లాగా మెయింటైన్ చేస్తున్నారు. మేము ఇంకా ఆవిడ నోటు దాకా రాలేదు, మీకు అర్థం కావట్లేదు, మీ మీదకి వస్తుందని మీరు ఫీల్ అవుతున్నారు. ఆవిడ వరకు మేము రీచ్ అవ్వలేదు. ఒక్క రోజు వస్తుంది ఆవిడ మమ్మల్ని కూడా అనేస్తారు. ఆవిడ ఏమి ఎవ్వరిని కూడా వదిలిపెట్టరు అని చెప్తున్నాడు. నిజమే కదా ఎమాన్యుయల్ గారు, ఆమె మాట తీరే అలా ఉన్నట్టుంది. ఇందాక చూసా కదా గొడవ గురించి, డైరెక్ట్ ఫ్లైట్ క్రాష్ అంతే, ముందే ఇండికేషన్ ఉండదు ఫ్లైట్ కూలిపోతుంది అని. డైరెక్ట్ అటాక్ అని బాగా చెప్పారు సాయి, నాకు అనిపించింది. తర్వాత బిగ్ బాస్ టాస్క్ పెట్టారు, వైల్డ్ కార్డ్స్ మీరందరూ కెప్టెన్సీ కంటెండర్స్, మీరు 5గురిని సెలెక్ట్ చేసుకోండి అంటారు బిగ్ బాస్. అంటే చాలా డిస్కషన్స్ తర్వాత వీక్ పర్సన్స్ ని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటారు. అందరూ వీక్ అయితే బాగోదు అని భరణి గారిని సెలెక్ట్ చేశారు. సంజన, దివ్య, భరణి, సుమన్ శెట్టి గారు ప్లేయర్ ని సంచాలకుగా పెట్టారు. ఇక్కడ సుమన్ శెట్టి గారు చాలా బాగా ఆడారు, సూపర్. అసలు ఫస్ట్ రౌండ్ లో రమ్య బర్నీ గారిని హోల్డ్ చేసి పట్టుకొని పడేసింది. ఆయిషా తనుజను ఆపింది. ఫస్ట్ రౌండ్ లో బర్నీ గారిని ఎలిమినేట్ చేశారు. ఇక్కడ సాయి గోల్ వేశారు. సెకండ్ రౌండ్ లో తనుజ గారు పుష్ చేస్తున్నారు అంటే గేమ్ ఫోర్స్ ఏమి తోసేలేదు. గేమ్ లో కూడా ఇవే కంప్లైంట్స్ కొడుతున్నారు అనేసి తనుజ గారు ఆడడానికి చాలా ట్రై చేస్తున్నారు. కానీ ఈ కంప్లైంట్స్ అస్సలు నచ్చట్లేదు. గౌరవ్ గోల్ వేశారు, దివ్య నిత్య గారిని ఎలిమినేట్ చేశారు. గౌరవ్ గోల్ వేసి తనుజ ఎలిమినేట్ అంటే, సాయి టీం అందరితో డిస్కస్ చేయవా టీమ్ తో అంటే, సరే
నువ్వే డిస్కస్ చెయ్యు అంటారు ఫన్నీగా. థర్డ్ రౌండ్ లో సాయి చెప్తుంటే భలే అనిపించింది. యాక్చువల్ గా సాయి చేతిలో బాల్ ఉంది, గౌరవ్ ఇలా లాగేసి విసిరేస్తాడు. గౌరవ్ గాడు ఏంట్రా, మన చేతుల్లోనే ఉంది బాల్, నేనే వేస్తా కదరా, నా చేతుల్లోంచి లాగేసి నాకు ఇంజురీ చేస్తాడు. ఇప్పుడు అంత ఆవేశంగా లాగేశాడు. సాయి కింద పడిపోయారు. సుమన్ శెట్టి గారు కూడా ఆల్మోస్ట్ పడిపోబోను, కానీ అక్కడ గోల్ ని పట్టుకున్నారు. సంజన గారిని ఎలిమినేట్ చేశారు. లాస్ట్ లో సుమన్ శెట్టి గారు అండ్ తనుజ గారు చాలా బాగా ట్రై చేశారు, కానీ తనుజని ఎలిమినేట్ చేశారు. వైల్డ్ కార్డ్స్ చాలా వైల్డ్ గా ఆడుతున్నారు. మీకు ఎంతమంది కనిపించింది? లాస్ట్ కి వీళ్ళ 5 సుమన్ శెట్టి గారు అండ్ సంచాలక్ నిఖిల్ నాయర్ గారు, మొత్తం 7 మెంబర్స్ కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. భరణి గారు చెప్తున్నారు సుమన్ శెట్టి గారు ఆల్మోస్ట్ గోల్ వేయడానికి దగ్గరగా వెళ్ళారు అని. నెక్స్ట్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు రమ్య చాలా బాగా ఆపింది అంటారు. భరణి గారు చాలా బాగా ఆపింది, లాక్ చేసేసింది, బాగా చేస్తుంది ఆ అమ్మాయి, సూపర్ సూపర్ స్ట్రాంగ్ ఆ అమ్మాయి ముందు మేమెంత అంటారు.